బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జైల్లో ఉండాల్సిన వాళ్లు సెక్రటేరియట్ లో 6వ అంతస్తులో కూర్చున్నారన్నారు. అలాంటప్పుడు ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, యువత, రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రభుత్వమయ్యా, జైళ్లలో ఉండాల్సిన వాళ్ళు ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చుంటే ఇక మోసం జరగకపోతే ఏం జరుగుతుంది? జైళ్లలో ఉండాల్సిన వాళ్ళు ఇలా సెక్రటరియట్ లో 6వ ఫ్లోర్ లో కూర్చున్నారు. ఎట్లా న్యాయం జరుగుతుంది చెప్పండి మీరు? ఏది మోసం చేయలేదు వీళ్ళు. విద్యార్థులను మోసం చేసిండ్రు. ఓకే, 25,000 అన్నారు, 50,000 అన్నారు, పిహెచ్డి చేస్తే ₹1,00,000 ఇస్తామన్నారు. ఒక్క పైసా కూడా ఇంతకు రాలే. ఇలాంటి చిన్న అమ్మాయిలు చదువుకుంటుంటే స్కూటీలు అన్నారు, వాళ్ళకు పైసలు రాలే. రైతు భరోసా అన్నారు, అది నాశనం అయిపోయింది. ఓకే, రైతు బీమా అన్నారు, అది వాటికెక్కింది. ఉస్మానియా యూనివర్సిటీ, మీ పక్కనే ఉండే ఉస్మానియా యూనివర్సిటీకి ఇదే ముఖ్యమంత్రి, ఇదే ఇప్పుడున్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ అధ్యక్షతన జరిగిన సమావేశం ఏదైతుందో, కాసీం అధ్యక్షతన జరిగిన సమావేశం ఏదైతుందో